పెళ్లి సెట్ అయిందంటే ఇంట్లో వాళ్ళు జిమ్కి వెళ్ళంటారు. హెల్త్ ఇష్యూ వస్తే డాక్టర్ జిమ్కి వెళ్ళంటాడు. లావు కనిపిస్తున్నావు, సన్నగా కనిపిస్తున్నావు అంటే మన దోస్తులే అరే బాయ్ జిమ్కు అంటారు. సో ఇన్నిసార్లు మన లైఫ్లో జిమ్ అని వాడతాం కదా, అసలు దాన్ని ఫుల్ ఫామ్ ఏంటి మీకు తెలుసా? తెలుసుంటే కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. మీకు ఆప్షన్స్ కూడా ఇస్తాను. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి గెట్ యువర్ మైండ్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి జిమ్నాజియం, థర్డ్ ఆప్షన్ వచ్చేసి గెయిన్ యువర్ మజిల్ అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి జిమ్నాస్టిక్స్. సో ఈ 4 ఆప్షన్స్లో మీకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. దాని కరెక్ట్ ఆన్సర్ ఏంటో మనం తర్వాత మాట్లాడదాం. సో వర్కౌట్ విషయానికి వస్తే, ఈసారైనా జిమ్కి గ్యాప్ ఇవ్వకుండా వర్కౌట్స్ చేద్దాం, రెగ్యులర్గా పోదాం అనుకుంటాం. కానీ ఏదో ఒకసారి మనకు జిమ్కి గ్యాప్ ఇవ్వాల్సి వస్తుంది. అలాంటి టైంలోనే హోమ్ వర్కౌట్స్ అవసరం. సో అలాంటి వాళ్ళకి మనం రెగ్యులర్గా 5 days 5 హోమ్ వర్కౌట్స్ పెడుతున్నాం. సో దాంట్లో మనము ఆల్రెడీ 3 వర్కౌట్స్ పెట్టేసాం. ఈరోజు మన 4th డే అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఫుల్ బాడీ హిట్ వర్కౌట్. సో ఇంకేం సోచ్ చేయకుండా లెట్ స్టార్ట్ ది వీడియో. ఈరోజు మన ఫుల్ బాడీ వర్కౌట్ సర్క్యూట్ ట్రైనింగ్లో ఉంటుంది. సర్క్యూట్ ట్రైనింగ్ అంటే ఒక నంబర్ ఆఫ్ వర్కౌట్స్ మనం, అది 4 అవ్వచ్చు, 5 వర్కౌట్స్ అవ్వచ్చు, ఒకటే సీక్వెన్స్లో చేస్తాం. ఎక్కువ రెస్ట్ ఇవ్వకుండా, మధ్యలో ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూగా చేస్తాం చూడు, అది సర్క్యూట్ ట్రైనింగ్. సో ఈ సర్క్యూట్ ట్రైనింగ్లో మనం ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి లోవర్ బాడీకి స్టార్ట్ చేద్దాం. లోవర్ బాడీకి ఫస్ట్ వర్కౌట్ మనం సైడ్ స్క్వాట్స్. స్టాండ్ క్లోజ్, 1 2 3 4 5. ఓకే, 5 అయిపోయిన తర్వాత 6 పొజిషన్లో యాంకిల్స్ స్లైడ్గా మొత్తం ఇట్లా స్ట్రేట్గా ఉండొద్దు, యాంకిల్స్ ఓపెన్, హ్యాండ్స్ అప్ పెట్టి మన యాంకిల్స్ ఎటువైపు అయితే డైరెక్షన్లు ఉన్నాయో డయాగోనల్గా నీస్ కూడా అటువైపు వెళ్ళాలి. లైక్ దిస్ 1 అప్, మళ్ళీ 2 3 4. ఈ విధంగా సైడ్ స్క్వాట్స్ చేయాలి. ఒక్కొక్క లెగ్కి 20 reps మినిమం రావాలి. ఇప్పుడు మన సెకండ్ వర్కౌట్ వచ్చేసి పుషప్స్. పుషప్స్ మీరు నార్మల్గా నీస్ మీద అయినా చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్ పుషప్స్ అయినా చేయొచ్చు. ఈ విధంగా 1 2 3 4 5. ఓకే, పుషప్స్ మనం ఎందుకు సెలెక్ట్ చేసామంటే ఇది అందరికి వస్తుంది, రాని వాళ్ళు నీస్ మీద కూడా చేయొచ్చు, ఇంకా అప్పర్ బాడీలో మంచి కంపౌండ్ మూమెంట్. సో ఇది కూడా మీరు 20 reps చేయాలి. ఇప్పుడు లోవర్ బాడీ ఇంకా అప్పర్ బాడీ వర్కౌట్ అయిపోయింది కాబట్టి HIIT వర్కౌట్, హై ఇంటెన్సిటీ వర్కౌట్ చేయబోతున్నాం. హై ఇంటెన్సిటీలో నేను బెస్ట్ వర్కౌట్ వచ్చేసి బర్పీస్. బర్పీస్లో మీరు స్క్వాట్, హ్యాండ్స్ డౌన్, జంప్ బ్యాక్, మౌంటైన్ క్లైంబర్స్ చేయాలండి. 1 2. ఓకే, మళ్ళీ ముందుకు జంప్ చేయాలి. 3 4. ఓకే, మళ్ళీ చూడండి, స్క్వాట్ డౌన్, హ్యాండ్స్ కిందికి బెండ్ చేసేసి జంప్ బ్యాక్. 1 2 3 4. మళ్ళీ డౌన్. 1 2 3 4. 1 2 3 4 5 6. లోవర్ బాడీ ఇంకా అప్పర్ బాడీ వర్కౌట్స్లో కూడా మనం 20 reps చేసాం. సో ఈ బర్పీస్ కూడా 20 reps మినిమం రావాలి. సో ఇప్పుడు మన 4th వేరియేషన్ వచ్చేసి యాప్స్కి. యాప్స్కి మనం చేయబోతున్నాం మిడిల్ కోర్. సో మిడిల్లో మనం లెగ్స్ ఎట్లా పెడతాం, 2 legs గాల్లో పెట్టండి, హ్యాండ్స్ అప్ పెట్టి క్రంచ్ చేసినప్పుడు ఇలా హెడ్ పైకి లిఫ్ట్ చేయండి. చూడండి, హెడ్ అప్, షోల్డర్స్ అప్, అగైన్ లెగ్స్ బ్యాక్, కింద టచ్ చేయొద్దు, హ్యాండ్స్ టచ్ చేయొద్దు, లెగ్స్ కూడా టచ్ చేయొద్దు, 2 గాల్లోనే ఉండాలి ఇట్లా. ఓకే, బ్రీత్ అవుట్. 1 1 2 2 3 3 4. చూడండి, నీస్ బెండ్ అవుతున్నాయి, హెడ్ కూడా లిఫ్ట్ చేస్తున్నాను. మీకు ఇన్ కేస్ ఇది కష్టం అయితే లెగ్స్ కింద టచ్ చేస్తూ ఉండండి, ఏం కాదు. లెగ్స్ ప్రతిసారి టచ్ చేసి పుల్, మళ్ళీ టచ్, పుల్, మళ్ళీ టచ్. ఓకే, ఈ విధంగా మీరు 20 reps లేదా 15 to 20 reps పక్కా చేయాలి. ఇది అయిపోయిన తర్వాత లాస్ట్ వర్కౌట్ వచ్చేసి మనం 5th వేరియేషన్ హోల్డింగ్స్ చేయాలి. హోల్డింగ్స్ అంటే వి హోల్డింగ్స్ ఎట్లా, 2 హ్యాండ్స్ అప్. ఓకే, మళ్ళీ చూపిస్తాను, ఇట్లా హ్యాండ్స్ డౌన్, ఫస్ట్ హెడ్ లిఫ్ట్ చేయండి పైకి. ఓకే, హెడ్ ఇలా లిఫ్ట్ చేసి 10 seconds కౌంట్ చేయాలి. 10 9 8 7 6 5 4 3 2 1. ఓకే, ఇలా అయిపోయిన తర్వాత రైట్ లెగ్ లిఫ్ట్ చేయండి. 10 9 8 7 6 5 4 3 2 1. ఓకే, ఇప్పుడు నౌ లెఫ్ట్ లెగ్. 10 9 8 7 6 5 4 3 2 1. సో ఇప్పుడు 10 seconds చేసాం కదా, ఇప్పుడు 2 hands 2 legs at a time. 3 2 1. ఇట్లా
ఓకే, రెండు ఒకటేసారి హోల్డ్ చేయాలి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. అంతా పట్టేసినట్టు అవుతుంది. సో నేనైతే ఓన్లీ 5 to 10 reps చేస్తున్నా, మీరు మాత్రం మినిమం 30 to 20 reps పక్కా చేయాలి. ఈ విధంగా మనం 5 వర్కౌట్స్ కంప్లీట్ అయిపోయినాయి, అంటే 1 సర్కిట్ కంప్లీట్ అయింది. గుర్తుంది కదా, సైడ్ స్క్వాట్స్, తర్వాత పుషప్స్, తర్వాత హై బర్పీస్, తర్వాత రివర్స్ క్రంచెస్ అండ్ లాస్ట్లో ఈ వీ హోల్డింగ్స్. మొత్తం 5 వర్కౌట్స్ అయిపోయింది ఫుల్ బాడీ వేరియేషన్లో. సో ఇవన్నీ 20 reps మీరు ఈచ్ వర్కౌట్ చేయాలి. ఆ విధంగా 2 to 3 sets చేయండి. మీకు ఓకే అయితే 3 sets చేయండి, ఎక్కువ దమ్ వస్తే 2 sets చేయండి. సో నెక్స్ట్ మన సెట్ వచ్చేసి సెకండ్ సర్కిట్ ప్లాన్. ఈ సెకండ్ సర్కిట్లో మనం మళ్ళీ ఫస్ట్ లోవర్ బాడీతో స్టార్ట్ చేయబోతున్నాం. ఇప్పుడు ఆల్రెడీ మనము సైడ్ స్క్వాట్స్ కొట్టేసాం కాబట్టి ఇప్పుడు మనం చేయబోతున్నాం స్క్వాట్ జంప్స్. స్క్వాట్ జంప్స్లో మీరు హ్యాండ్స్ ఇలా క్లోజ్ పెట్టి స్క్వాట్ డౌన్, ఓకే, స్క్వాట్ డౌన్ అండ్ జంప్ హై, స్క్వాట్ డౌన్ జంప్ హై, స్క్వాట్ డౌన్ జంప్ హై, స్క్వాట్ జంప్ హై. ఈ విధంగా ఒక 20 to 15 reps పక్కా చేయాలన్నమాట. నేను ఎక్కువ చేస్తలేదు, నేను జస్ట్ చూపినకి చేపిస్తున్నా, ఎందుకంటే వీడియో నేను చేస్తే ఎక్కువ సోదిగా ల్యాగ్ అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు మనం అప్పర్ బాడీ కోసం చేయబోతున్నాం బిహైండ్ బ్యాక్ డిప్స్. బిహైండ్ బ్యాక్ డిప్స్ మీరు ఆల్రెడీ చూసుంటారు, బాడీ ఫ్లోర్ మీద కూడా చేయొచ్చు. హిప్స్ పైకి లిఫ్ట్ చేసేసి స్ట్రైట్ అప్, లుక్ అప్ అండ్ డౌన్. ఓకే, ఈ విధంగా బిహైండ్ బ్యాక్ డిప్స్ కొట్టవచ్చు. మీ దగ్గర బెంచ్ కానీ ఏదైనా కుర్చీ ఉంటే దానిపైన కూడా హ్యాండ్స్ పెట్టి ఎట్లయితే మనం జిమ్లో చేస్తామో ఫ్లాట్ బెంచ్ మీద, అలా కూడా బిహైండ్ బ్యాక్ డిప్స్ చేయవచ్చు. సో అప్పర్ బాడీ వర్కౌట్ కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి హై ఇంటెన్సిటీ వర్కౌట్, జంపింగ్ జాక్స్. జంపింగ్ జాక్స్ మనం రెగ్యులర్గా ఎలా చేస్తామో అవే చేయాలి, కానీ ఒక్క ట్విస్ట్ ఏంటంటే హ్యాండ్ మూమెంట్ చేంజ్ అవుతుంటుంది. లైక్ దిస్, ఇది 1, 2, మళ్ళీ ఇప్పుడు 3, 4. మైక్ దొబ్బింది. 2, 1, 2, 1, 2, 1, 2. ఈ విధంగా ఒక 50 జంపింగ్ జాక్స్ చేయాలన్నమాట కంటిన్యూగా. 50 చాలా ఈజీగా ఉంటాయి కదా, ఏం కాదు, చేయండి. 50 జంపింగ్ జాక్స్ మినిమం చేయాలి. సో జంపింగ్ జాక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన 4th వేరియేషన్ వచ్చేసి యాప్స్ కోసం. యాప్స్ కోసం మనం ఎట్లా చేయాలంటే 2 హ్యాండ్స్ ఇక్కడ పెట్టుకొని లెగ్ స్ట్రైట్, ఓకే, 2 లెగ్ స్ట్రైట్ పెట్టి స్ట్రైట్గా లెగ్ రిజెస్ చేస్తాం. ఇట్లా ఆల్టర్నేట్ లెగ్ రిజెస్ ఇలానే చేయాలి, కానీ దీంతో పాటు అప్పర్ బాడీ కూడా ట్విస్ట్ చేయాలి. ఇట్లా రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ మళ్ళీ డౌన్, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్ డౌన్, 1, 2. ఓకే, నీస్ బెండ్ చేసి కూడా చేయొచ్చు, కానీ నీస్ బెండ్ చేసి చేస్తే అంత ఇంపాక్ట్ లేదు. లెగ్ కొద్దిగా స్ట్రైట్గా పెట్టి చేస్తే డైరెక్ట్ అబ్డామినల్ మీద పడుతుంది వెయిట్, ఇట్లా ఈ విధంగా. ఓకే, లెగ్స్ కింద టచ్ చేయకుండా చేస్తే చాలా బెస్ట్. ఓకే, 5, 4, 3, 2, 1. సో ఈ విధంగా మీరు ఈచ్ సైడ్ 15 to 20 reps చేయాలి. సో ఇది మీ 4th యాప్స్ వర్కౌట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ ట్యాప్. ఇట్లా ఓకే, పుషప్స్ పొజిషన్లో హోల్డ్ చేసి లెఫ్ట్ హ్యాండ్ రైట్ షోల్డర్కి టచ్ చేయాలి, రైట్ హ్యాండ్ లెఫ్ట్ షోల్డర్కి టచ్ చేయాలి. చేసిన తర్వాత హిప్స్ పైకి స్ట్రెచ్, మళ్ళీ డౌన్. ఇప్పుడు మళ్ళీ ట్యాప్ ట్యాప్, హిప్ స్ట్రెచ్, మళ్ళీ డౌన్, ట్యాప్ ట్యాప్, హిప్ స్ట్రెచ్, మళ్ళీ డౌన్. సో ఇవి కూడా ఒక ఈచ్ సైడ్ 15 ట్యాప్స్ చేయాలి. ఈ విధంగా మన సెకండ్ సర్కిట్ వర్కౌట్ కూడా కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ స్క్వాట్ జంప్స్, తర్వాత బిహైండ్ బ్యాక్ డిప్స్, తర్వాత జంపింగ్ జాక్స్, తర్వాత మన ఆల్టర్నేట్ సైక్లింగ్ అండ్ లాస్ట్లో 5th one షోల్డర్ ట్యాప్స్. సో ఈ విధంగా మన సెకండ్ సర్కిట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. థర్డ్ సర్కిట్లో ఫస్ట్ లోవర్ బాడీ వర్కౌట్ వచ్చేసి ఆల్టర్నేట్ లాంజెస్. అవి కూడా రివర్స్లో హ్యాండ్స్ వెనకాల పెట్టుకొని లెగ్ వెనక్కి వెళ్ళినప్పుడు ఇట్లా డౌన్, మళ్ళీ హ్యాండ్స్ అప్, డౌన్, మళ్ళీ హ్యాండ్స్ అప్, డౌన్, మళ్ళీ హ్యాండ్స్ అప్. చూడండి, హ్యాండ్స్ వెనక్కి ఉంటే లెగ్ వెనక్కి వెళ్ళాలి, ఇట్లా లెగ్ బ్యాక్, స్క్వాట్ డౌన్, టచ్, మళ్ళీ 2, మళ్ళీ 3, మళ్ళీ 2. ఓకే, సో ఈ విధంగా మన లోవర్ బాడీ వర్కౌట్ కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు మనం అప్పర్ బాడీ వర్కౌట్ చేయడానికి వస్తే ప్లాంక్ పొజిషన్లోకి వెళ్ళాలి ఫస్ట్. ఓకే, ప్లాంక్ పొజిషన్లో ఇలా షోల్డర్ లెవెల్లో పెట్టుకొని ప్లాంక్ పొజిషన్లో హోల్డ్ చేసి బాడీని కొద్దిగా వెనక్కి తీసుకోవాలి.
కరెక్ట్ షోల్డర్ లెవెల్లో పెట్టుకుంటాం కదా, కరెక్ట్ షోల్డర్ లెవెల్లో పెట్టుకుంటాం కదా, అలా కాకుండా బాడీ స్ట్రేట్గా ఉండి కొద్దిగా బ్యాక్ వెళ్ళాలి. ఓకే, ఇలా వెనక్కి వెళ్ళి డైవ్ ఫ్రంట్, మళ్ళీ అప్, డైవ్ ఫ్రంట్, అప్, మళ్ళీ డైవ్ ఫ్రంట్. ఈ విధంగా మీ ట్రాప్స్, మిడిల్ బ్యాక్ మొత్తం వర్క్ అవుతుంది. రేడియల్స్లో కూడా పడుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా ముందుకు వెళ్ళాలి, మళ్ళీ బ్యాక్. మీకు ఇన్ కేస్ ఇది టఫ్ అనిపిస్తే నీస్ కింద టచ్ చేసేసేయండి. ఓకే, నీస్ కింద టచ్ చేసేసి గో బ్యాక్, ఇట్లా ముందుకు స్ట్రెచ్ చేయాలి. నా హ్యాండ్స్ చూడండి, నా ఫింగర్స్ షోల్డర్కి టచ్ అవుతుంది. ఇంత కిందికి వెళ్ళి మళ్ళీ బ్యాక్, ఇంత కిందికి వెళ్ళి మళ్ళీ బ్యాక్. కిందికి వెళ్ళినప్పుడు మీ నెక్ని ఇట్లా ప్రెస్ చేయండి. ఓకే, షోల్డర్స్ని ఇట్లా చేస్తాం కదా, ఇక్కడ కిందికి వెళ్ళాక ఇలా ప్రెస్ అగైన్ అప్, ప్రెస్ అగైన్ అప్. నెక్స్ట్ హై ఇంటెన్సిటీ వర్కౌట్. దీంట్లో మనం చేయబోతున్నాం హై నీస్ చేయడానికి హ్యాండ్స్ కరెక్ట్ స్ట్రైట్గా ఇట్లా 90 degreesలో బెండ్ చేసుకోండి. బెండ్ చేసేసి ఎల్బోస్ స్ట్రైట్గా పెట్టి ఇట్లా నీస్ టచ్ అయ్యేదాకా జంప్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఈ విధంగా మనము హై నీస్ ఒక 30 seconds చేయాలి. నేను 10 seconds చేసా, మీరు మినిమం 30 to 40 seconds పక్కా చేయాలి. సో మన 4th వర్కౌట్ అదే యాప్స్ కోసం. ఆల్రెడీ మనం 2 వర్కౌట్స్ మనం అబ్డామినల్స్ కోసం చేసాం కాబట్టి ఇప్పుడు ఆబ్లిక్స్ని ఫోకస్ చేద్దాం. ఆబ్లిక్స్ ఇంకా ఈ సైడ్ ఫ్యాట్ అంటారు చూడండి, దీనికి మనం కరెక్ట్ హ్యాండ్స్ వెనకాల పెట్టుకోండి, నీస్ మీద కూర్చొని నీస్ వైడ్ పెట్టుకొని హ్యాండ్స్ ఇలా స్ట్రెచ్ అయినప్పుడు స్ట్రెచ్ అవుట్, మళ్ళీ అప్. ఆపోజిట్ హ్యాండ్ రైట్ సైడ్కి బెండ్ అవుతే లెఫ్ట్ హ్యాండ్కి బెండ్ చేయాలి, మళ్ళీ అప్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి బెండ్ అవుతే రైట్ హ్యాండ్. 1 2 3 4 5. ఈ విధంగా ఈచ్ సైడ్ 20 reps చేయాలి. సో మన లాస్ట్ వేరియేషన్ వచ్చేసి ఇట్లా కమాండో ప్లాంక్స్లో మనం ఇట్లా కిందికి వెళ్ళాలి, మళ్ళీ అప్. ఏ హ్యాండ్తో అయితే కిందికి వెళ్తున్నామో అదే హ్యాండ్తో మళ్ళీ పైకి రావాలి. రైట్ హ్యాండ్తో పైకి వస్తే మళ్ళీ రైట్ హ్యాండ్ తోటి కిందికి వెళ్ళాలి. ఓకే, ఈచ్ సైడ్ 10 times చేయండి. ఇన్ కేస్ మీకు ఈ కమాండో ప్లాంక్స్ కష్టం అనిపిస్తే డైరెక్ట్ షోల్డర్ ట్యాప్స్ చేయాలి. షోల్డర్ ట్యాప్స్ అంటే సేమ్ పుషప్స్ పొజిషన్లోకి వెళ్ళి లెఫ్ట్ హ్యాండ్ రైట్ షోల్డర్కి టచ్ చేసి డౌన్, మళ్ళీ రైట్ హ్యాండ్ లెఫ్ట్ షోల్డర్ టచ్ చేసి డౌన్. ఇక్కడ వచ్చాక హిప్స్ని పైకి లిఫ్ట్ చేయండి, మళ్ళీ డౌన్. లెఫ్ట్ రైట్ టు లెఫ్ట్, హిప్స్ అప్, మళ్ళీ నార్మల్. లెఫ్ట్ టు రైట్ టు లెఫ్ట్, మళ్ళీ స్ట్రెచ్ అప్, నార్మల్. ఓకే, సో ఈ లాస్ట్ వేరియేషన్లో మనం ఒక ఆల్టర్నేట్ కూడా ఇచ్చాం, షోల్డర్ ట్యాప్స్ లేదా కమాండో ప్లాంక్స్. సో ఈ విధంగా మన 3 circuits 3 workouts అంటే మొత్తం 15 workouts మీరు చేశారనమాట. ఇంకా మీకు ఎక్కువ టైం కూడా పట్టదు ఇది చేయడానికి. ఇది ఒక్క వర్కౌట్ మీరు చేశారనుకో, మీరు ఎన్నో క్యాలరీస్ బర్న్ చేయగలుగుతారు. అసలు జిమ్ మిస్ అయ్యాం అనే ఫీలింగే ఉండదు. నేను మాట ఇస్తున్నాను, మీకు కొద్దిగా కూడా ఏమైనా తక్కువ అనిపిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. వీడియో స్టార్టింగ్లో నేను ఒక క్వశ్చన్ అడిగా, గుర్తుంది కదా, అసలు జిమ్ ఫుల్ ఫామ్ ఏంటి? జిమ్ని మనం ఎన్నోసార్లు యూజ్ చేస్తాం, కానీ అసలు దాని ఫుల్ ఫామ్ ఎప్పుడైనా తెలుసుకోవాలనుకున్నామా కదా? నేను కూడా రీసెర్చ్ చేసి చూస్తే నాకు తెలిసింది ఏంటంటే జిమ్ ఫుల్ ఫామ్ వచ్చేసి జిమ్నాసియం అనేది ఒక గ్రీక్ వర్డ్లో జిమ్నాసియం అంటే అ ప్లేస్ ఫర్ అ ఫిజికల్ ఫిట్నెస్. సో ఈరోజు వీడియో మనం ఇక్కడనే ఏం చేస్తున్నాం. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా స్టే హ్యాపీ, స్టే హెల్దీ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే వర్కౌట్స్ వద్దురా బాబు అండ్ జిమ్ ఆనేద్దాం అనుకుంటున్నారో హోమ్ వర్కౌట్స్ అన్న చెయ్యని ఈ వీడియోస్ పంపించండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా స్టే హ్యాపీ, స్టే హెల్దీ. థ్యాంక్ యూ.